వానాకాలం తర్వాత సారు రావడం గ్యారంటీ కాదు. ఎండలు కాస్త తగ్గగానే సింహం సింగిల్గానే వస్తుంది. లేదు ఈసారి చలికాలం పోగానే అగ్నిగుండం పుట్టిస్తాడు చూడండి అని ఓ పార్టీ లీడర్లు చెప్పి వాళ్ళకే నోళ్లు నొప్పులు పుట్టాయి. అయినా కొత్త డెడ్లైన్లు పెట్టడం మాత్రం మానట్లేదు. ఇప్పుడు మళ్ళా అదే టాక్ మొదలు పెట్టారు. సారు బయటికి రాగానే వారు మొదలైనట్లేనని చెబుతున్నారు. అయితే అస్సలు ముచ్చట తెలిసిన వాళ్ళు మాత్రం మళ్ళా పాత కథే అవుతుందని సెటైర్లు వేస్తున్నారట. కేసీఆర్ సార్ రీఎంట్రీకి ఫిక్స్ అయ్యారట గులాబీ లీడర్లు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు కేసీఆర్. మధ్యలో లోక్సభ ఎన్నికల ప్రచారం చేసినా గుండుసున్న రిజల్ట్ తో జనంలోకి రావడమే బంద్ చేశారు. బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికోసారి, బడ్జెట్ సమావేశాలప్పుడు మరోసారి తెలంగాణ భవన్ వచ్చారు. 2 సార్లు అసెంబ్లీలో హాజరు వేసుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న అసెంబ్లీకి రావట్లేదనే విమర్శలున్నాయి. ఎవరైనా కలవడానికొస్తే చుట్టపు చూపుగా ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ కలుస్తున్నారు. అంతే తప్ప బయటికి వచ్చింది లేదు, జనాన్ని కలిసింది లేదు. సీన్ కట్ చేస్తే జూలైలో కేసీఆర్ రీఎంట్రీకి కొత్త ముహూర్తం చెప్తోంది గులాబీ దళం. జూలైలో కేసీఆర్ వస్తారో రారో దేవుడెరుగు. కానీ ఓడిపోయిన నాటి నుంచి ఇగొస్తాడు అగవస్తాడని నానాయాగి చేస్తూనే ఉన్నారు గులాబీ నేతలు. డిసెంబర్ అన్నారు, తర్వాత జనవరి వచ్చింది, ఆ తర్వాత ఫిబ్రవరి అన్నారు, ఇప్పుడు జూలైకి పోయింది డేట్. ఇట్లా నెలలు మారుతూనే ఉన్నాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 1.5 ఏళ్ల పాటు టైం ఇచ్చామని, ఇక ఆగద్దనే కేసీఆర్ రంగంలోకి దిగాలనుకుంటున్నారట. ఈ నెల 27న ఎల్కతుర్తి బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్ తర్వాత కూడా ఇంకొన్ని రోజులు ఫామ్ హౌస్ లోనే రెస్ట్ తీసుకుని జూలైలో రీఎంట్రీకి కేసీఆర్ ముహూర్తం పెట్టుకున్నారని కారు లీడర్ల మాట. జూలై నెల నుంచి రెగ్యులర్ గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని గులాబీ లీడర్లు చెప్తున్నారు. తెలంగాణ భవన్ కి రోజు వస్తారట కేసీఆర్. ఫామ్ హౌస్ లో కాంగ్రెస్ పాలనపై ఫుల్ గా స్టడీ చేశారట మాజీ సీఎం. జూలై దాకా చేస్తూనే ఉంటారట. ఓ రిపోర్ట్ తయారు చేసుకుని కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ జనంలోకి వస్తారని సెలవిస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. దొరికినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారని ఫైర్ అవుతున్నారు. నెల కేసీఆర్ ఎంత జీతం తీసుకుంటున్నాడో లెక్క చెప్తున్నారు. కేసీఆర్ సొంత సెగ్మెంట్ ప్రజలు కూడా మా ఎమ్మెల్యే కనిపిస్తలేరని రోడ్డెక్కారు. గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ కి టూలెట్ బోర్డు పెట్టేశారు. ఇవన్నీ చూసిన కేసీఆర్ ఇక తనకు టైం వచ్చిందని ఫిక్స్ అయ్యారట. ఎల్కతుర్తి మీటింగ్ కోసం లీడర్లతో మాట్లాడుతున్న కేసీఆర్ పనిలో పనిగా రీఎంట్రీ ముచ్చట కూడా నేతల చెవిలో వేస్తున్నారట. కేసీఆర్ ఏ ముహూర్తం పెట్టుకున్నారో ఏమో గానీ ఈసారైనా రీఎంట్రీ జరుగుతుందా, గతంలో లాగే వాయిదా పడుతుందా అనే చర్చ గులాబీ పార్టీలో జరుగుతోందట. రేపు మాపో లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆలోపైన జనంలోకి సారొస్తే బాగుంటుందనేది కొందరి అభిప్రాయమట.